లూకాసు వార్త 21వ అధ్యాయము 25వ వచనం. సూర్యచంద్ర నక్షత్రాలలో సూచనలుంటాయి. భూమి మీద సముద్రం దాని అలలు ఘోషిస్తూ ఉంటే ప్రజలకు వేదన కలవరం కలుగుతాయి. ఆకాశాలలోని శక్తులు కంపించిపోతాయి. అందువల్ల లోకం మీదికి రాబోతున్న వాటిని గురించి ఎదురు చూస్తూ మనుషులు భయంతో మూర్ఛపోతారు. అప్పుడు మానవ పుత్రుడు మేఘాలలో బల ప్రభావాలతోనూ మహామహిమతోనూ రావడం వారు చూస్తారు. అయితే ఈ సంగతులు జరగనారంభించినప్పుడు మీ తలలెత్తి పైకి చూడండి, మీ విముక్తి సమీపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన వారికి ఈ ఉదాహరణ చెప్పాడు. అంజూర చెట్లన్నిటినీ చూడండి, అవి చిగురు పెట్టగానే వసంతకాలం దగ్గర పడిందని మీ అంతట మీరే తెలుసుకుంటారు కదా. అలాగే ఈ సంగతులు జరుగుతూ ఉండడం మీరు చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి. మీతో ఖచ్చితంగా అంటున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ జాతి ఏమాత్రమూ గతించదు. ఆకాశం భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఎన్నటికీ గతించాడు. త్రాగి తందనాలాడడం, మత్తుగా ఉండడం వల్ల, ఇహలోక చింతల వల్ల మీ హృదయాలు బరువెక్కిపోకుండా ఆ రోజు ఆకస్మికంగా మీ మీదకి రాకుండా జాగ్రత్తగా ఉండండి. అది భూతలమంతటి మీద నివసించే వారందరి మీదకి ఉరిలాగా వస్తుంది. జరగబోయే వాటన్నిటిలో నుంచి మీరు తప్పించుకొని మానవపుత్రుని ఎదుట నిలబడడానికి తగిన వారుగా ఎంచబడేలా ఎప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రతిరోజు పగలు ఆయన దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నాడు. సాయంత్రం అయినప్పుడు ఆలివ్ కొండ మీదకి వెళ్ళి రాత్రి గడిపేవాడు. ఆయన ఉపదేశం వినడానికి ప్రజలంతా ప్రొద్దున పెందలకడే దేవాలయానికి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ర మహోన్నతుర, ఈ వాక్య భాగంలో నుంచి మీరు మాతో ఉద్దేశించినటువంటి సంగతులను ప్రభు మేము గ్రహించడానికి కృప చూపించండి. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని, కృప చూపించమని మీ దాసు నన్ను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటాను. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మీకు ఇచ్చిన షీట్ వెనకాల దాని అవుట్లైన్ ఉంది. అందులోని అక్కడే మీరు కొన్ని పాయింట్స్ ఏమైనా నోట్ చేసుకుంటూ ఉండొచ్చు. నువ్వు ఒక మునిగిపోతున్న ఓడలో ఉన్నావు అనుకో. కెప్టెన్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఒక ప్రకటన చేశాడు. ఏమని? మరో 30 నిమిషాల్లో మన ఓడ ఒక పెద్ద మంచు పర్వతాన్ని ఢీకొని బద్దలైపోబోతోంది అని. అయితే అందరికీ లైఫ్ బోట్స్ రెడీగా ఉన్నాయని చెప్పాడు అనుకుందాం. ఆ చివరి అరగంట నువ్వేం చేస్తావు? ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉందని ఎస్టిమేషన్ టైం హాఫ్ అన్ అవర్. అర్జెంటుగా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుంటారా? లేక స్నేహితులతో కలిసి రాజకీయ చర్చలు పెట్టుకుంటారా? లేకపోతే మీరు తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ వీలైతే మీ తోటి వారికి కూడా సహాయం చేస్తుంటారా? మనం తప్పించుకోవాలని ప్రయత్నిస్తాం మొదట, ఇంకా వీలయ్యి సహాయం చేయగలిగితే ఇతరులకు కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఈ అంత్య దినాల్లో క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండగా మనం ఎలా బ్రతకాలో యేసు ప్రభు వారు ఈ లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనకు బోధిస్తున్నారు. ఈ లోకం మునిగిపోయే ఓడ, ఈ లోకము మునిగిపోబోయే ఒక ఓడ. యుద్ధాలు, విపత్తులు, ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు వరకు 24 వచనాల వరకు మనం చదువుకుంటూ వచ్చాం గడిచిన 3 వారాలుగా. నైతికంగా పూర్తిగా దిగజారిపోయిన ప్రజలు, వీటన్నింటినీ బట్టి అనేకులు ఆందోళన చెందుతారు. కానీ తనను వెంబడించే వారికి క్రీస్తు చెప్తున్నది ఏంటంటే, సమయాన్ని వృధా చేసుకోవద్దు, సిద్ధంగా ఉండండి, నేను తిరిగి రానయ్యున్నాను. ఒకవేళ క్రీస్తు మరో 30 రోజులు రాబోతున్నాడని మీకు తెలిసింది అనుకోండి, ఈ మాట జాగ్రత్తగా. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారు 30 రోజుల్లో తిరిగి రాబోతున్నాడని నీకు తెలిసింది అనుకోండి, నువ్వు నీ జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకుంటావు? జస్ట్ ఒక 2-3 ఆలోచించండి. నువ్వు నీ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకుంటావు? దీస్ ఆర్ ద లాస్ట్ 30 days. తర్వాత సెకండ్ కమింగ్ వచ్చేస్తుంది అనుకోండి. ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏం చెప్తుందంటే, నువ్వు ఈ రోజున ఆయన రాకడ కొరకు ఎంత సిద్ధంగా ఉన్నావో చెప్తుంది. ఇంకా మార్చుకోవాల్సినవి ఉన్నాయని నీకు తెలుస్తుందంటే నువ్వు ఈరోజు సిద్ధంగా ఉన్నట్లేనా? క్రీస్తు తిరిగి వస్తాడనే నమ్మకం నీకుందా అని అడిగితే మనలో దాదాపుగా అందరము ఖచ్చితంగా వస్తాడని చెప్తాం. కానీ గడిచిన వారం ఆయన తిరిగి రానయ్యున్నాడనే స్పృహ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందని అడిగితే ఏం చెప్తారు? మీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా మిమ్మల్ని ఆ సత్యం ఎలా ప్రేరేపించింది? మీరు శ్రమలు, గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంటే మీకు నిరీక్షణనిచ్చిందా? మీరు ఆ స్పృహతో శోధనను ఎదిరించగలిగారా? మీరు ఒక మంచి గృహ నిర్వాహకుడిలా లెక్క అప్పచెప్పాలని గుర్తు చేసుకొని మీ డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం లాంటిది ఏమైనా చేయగలిగారా? లేదా గడిచిన వారం అంతట్లో కనీసం ఒక్కసారి కూడా క్రీస్తు 2వ రాకడ గురించిన ఆలోచనే రాలేదా? ఆలోచనే రాకపోతే ఇంకా సిద్ధపాటు అనేది కళ్ళ. యేసు క్రీస్తు ప్రభువారి 2వ రాకడ అనేది మీ జీవితంలోని అత్యంత ప్రధానమైన విషయం కాకపోతే
కాకపోతే దైవభక్తి గల జీవితాన్ని, గాడ్లీ లివింగ్ కలిగి ఉండడానికి అవసరమైన ఒక గ్రేట్ మోటివేషన్ మీరు నష్టపోతున్నట్లే, కోల్పోతున్నట్లే. ఎందుకంటే క్రీస్తు రాకడ గురించిన స్పృహ మనం ఆయన ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేస్తుంది, మంచి దైవభక్తి గల జీవితం జీవించేలా ప్రేరేపిస్తుంది. మరి మనం క్రీస్తు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అనేది ఈ రోజు మన ప్రసంగాంశం. క్రీస్తు రాకడ కోసం సిద్ధపడటము ఎలా? ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు 25 నుంచి 38 వరకు మనం చదివిన ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి 2 ప్రశ్నలు చాలా కీలకమని గడిచిన 3 వారాలుగా మనం చూస్తూ వస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవడం అవసరమే. ఎందుకనంటే ఆ ప్రశ్నలు ఏంటో తెలియకుండా ఈ అధ్యాయం అంతా అర్థం కావడము సాధ్యపడదు. ఒకసారి ఆ 2 ప్రశ్నలు ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు. చాప్టర్ 24 verse 1. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. 24:1. అందుకు ఆయన 2వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. ఏమంటున్నారు యేసుప్రభువు వారు? దేవాలయ కట్టడలు శిష్యులు చూపిస్తుంటే యేసుప్రభువు వారు ఏమన్నా, రాతి మీద రాయి నిలవకుండా మొత్తం ఏమవుతుందంట? కూల్చివేయబడుతుంది, నాశనం చేయబడుతుంది అని చెప్తున్నారు. అందుకు 3వ వచనంలో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుగు వచ్చి, ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు ఏవని మాతో చెప్పుమనగా. ఎన్ని ప్రశ్నలు? 2 ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ. ఏంటంటే అవి? మొదటి ప్రశ్న, ఇవి ఎప్పుడు జరుగును? ఇవంటే ఏవి? రాతి మీద రాయి నిలవకుండా దేవాలయము నాశనం చేయబడ్డము ఎప్పుడు జరుగుతుంది అనేది. అది ఎప్పుడు జరిగింది? జరిగిందా? జరిగింది. 70 ADలో, క్రీస్తు శకం 70లో జరిగింది. అది అక్షరాల ఎలా నెరవేరిందో కూడా మనము పాస్ట్ వీక్స్ లో మనం చాలా డీటెయిల్డ్ గా ఆ హిస్టారికల్ ఎవిడెన్స్ అన్ని మెడిటేట్ చేస్తూ వచ్చాం. మరి 2వ ప్రశ్న ఏంటి? నీ రాకడకును నీ యుగ సమాప్తికి సూచనలేవి? ఇది 2వ ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు సమాధానంగా యేసు ప్రభువు వారు మత్తయి 24వ అధ్యాయాన్ని, లూకా 21వ అధ్యాయాన్ని మొత్తంలో ఉన్న సంగతులన్నీ చెప్తున్నారు అన్నమాట. అయితే యేసు ప్రభువు వారు శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ విడివిడిగా, ఇదిగో ఇవేమో 70 ADలో యెరూషలేము లేదా దేవాలయం నాశనం చేయబడక ముందు కనిపించే సూచనలు ఇవి, తర్వాత యుగ సమాప్తి అప్పుడు, 2వ రాకడప్పుడు కనిపించే సూచనలు ఇవి అని విడివిడిగా చెప్పలేదు. రెండింటికి, 2 ప్రశ్నలకి కలిపి సమాధానం చెప్తూ ఉన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనిస్తామన్నమాట. కాబట్టి ఈ సూచనలన్నీ, ఈ అధ్యాయంలో చెప్పబడిన సూచనలన్నీ 2 సార్లు నెరవేరుతాయి అని అర్థం చేసుకోవడమే వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ఇంటర్ప్రిట్ దిస్ ప్యాసేజ్. ఆలయం నాశనం చేయబడక ముందు 70 ADలో ఈ సూచనలు అక్షరాలా ఎలా నెరవేరాయో మనం చూస్తూ వచ్చాం. సంపూర్ణంగా నెరవేరకపోవచ్చు, కానీ ఏదో ఒక భావనలో కొంతవరకైనా ఆ సూచనలన్నీ నెరవేరాయి. అలాగే పరిపూర్ణంగా ఆయన 2వ రాకడలో ఈ సూచనలన్నీ మరలా నెరవేరుతాయి, జరుగుతాయి. ప్రవచనానికి 1 కంటే ఎక్కువ నెరవేర్పులు ఉండే అవకాశం ఉందని ఉదాహరణలతో సహా మనం చూసాం. ఒకసారి ప్రవచనం నెరవేరిందంటే ఇంకా అయిపోయింది అని అనుకోవడానికి లేదు. అదే ప్రవచనం మరొకసారి మళ్ళీ నెరవేరే అవకాశం కూడా ఉన్నట్లు బైబిల్లో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కాబట్టి పండితులు ఈ అభిప్రాయం తీసుకున్నారనమాట. ఇది కరెక్ట్ అవ్వచ్చు, కంప్లీట్ గా కరెక్ట్ అవ్వచ్చు, లేదా తప్పవచ్చు కూడా. ఎందుకు కరెక్ట్ కాకపోవచ్చు? ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన సూచనలన్నీ, 24వ వచనం వరకు మనం చూసిన సూచనలన్నీ 70 AD కంటే ముందు యెరూషలేం నాశనం చేయబడినప్పుడు ఒకసారి ఆల్రెడీ నెరవేరిపోయాయి. ఒకసారి ఫుల్ఫిల్ అయిపోయినాయా? కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయినాయి ఒకసారి. కాబట్టి భవిష్యత్తులో కూడా మరొకసారి ఇవన్నీ మళ్ళీ నెరవేరాల్సిందే, ఇవన్నీ నెరవేరిన తర్వాతే ప్రభు వస్తాడు అని వాదించే అవకాశం ఉందా? ఇక లేదు. ఒక ప్రవచనం ఎన్నిసార్లు నెరవేరుతుంది అనేది ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. సో ఈ సూచనలన్నీ 24 verses వరకు ఉన్న సూచనలన్నీ, ఇంకా కింద కూడా సూచనలే ఉన్నాయి. ఈ సూచనలన్నీ ఒకసారి ఆల్రెడీ 70 ADలో నెరవేరిపోయినప్పుడు అవన్నీ మళ్ళీ నెరవేరిన తర్వాతే ప్రభు వస్తాడు అని చెప్పడానికి అవకాశం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. కొన్ని నెరవేరచ్చు, అన్నీ నెరవేరచ్చు కూడా. మళ్ళీ చరిత్రలో ఊహించని విధంగా ఈ సూచనలన్నీ ఒకసారి నెరవేరిపోయాయి. కాబట్టి ఈ మాట జాగ్రత్తగా అండి, ప్రభువు రాకడ ఎప్పుడైనా సంభవించవచ్చు అన్నట్లుగా అపోస్తలులు అందుకే మాట్లాడారు. వాళ్ళు ఎంత అర్జెన్సీతో రాకడ గురించి ఎదురు చూడండి, సిద్ధపడండి అని ఎందుకు చెప్పారు?
ఎందుకంటే ఇందుకే అవన్నీ మళ్ళీ నెరవేరుతాయా? తెలియదు. నెరవేరే అవకాశం ఉందా? ఉంది. కానీ ఆల్రెడీ నెరవేరిపోయాయా? ఒకసారి నెరవేరిపోయాయి. కాబట్టి ఈరోజే ప్రభు రావచ్చా? రావచ్చు. కాబట్టి ఒకవేళ ప్రభు ఈ రోజు వచ్చాడు అనుకోండి, అయ్యో ప్రభు అట్లా ఎట్లా వస్తావు ప్రభు నువ్వు, ఇదిగో ఆ సూచన ఇంకా నెరవేరడం నేను చూడలేదు కదా, ఇదిగో ఈ సూచన ఇంకా ఇది కూడా జరుగుతుందని చెప్పి జరగలేదు కదా, ఇవన్నీ నెరవేరకుండా అట్లా ఎట్లా వచ్చేస్తావు ప్రభు అని మనం చెప్పగలమా? ఎందుకంటే చరిత్రలో ఈ సూచనలను ఒకసారి నెరవేరిపోయాయి కాబట్టి ఈ క్షణమే ప్రభు వచ్చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. ఒకవేళ దేవుడు మరోసారి వీటన్నిటిని లేదా వీటిలో కొన్నింటిని నెరవేర్చినా మనకు సమస్య లేదు. అది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. కానీ సూచన నెరవేరలేదు అనడానికి అవకాశం లేదు. ఏ క్షణమైనా ప్రభు అక్కడ సంభవించవచ్చు అనే స్పృహతో సిద్ధపాటు కలిగి మనము ఉండాలి. అయితే ఒకసారి చరిత్రలో ఈ ప్రవచనాలను నెరవేరడం అనేది జరిగిపోయినప్పుడు మళ్ళీ నెరవేరడానికి ఇంత సమయం పడుతుంది ఏంటి? 70 AD ఎక్కడ, 2025 ఎక్కడ, ఇంత టైం పడుతుంది ఏంటి? ఇప్పటికే 2000 years జరిగిపోయాయి కదా, అయిపోయాయి కదా అనే ప్రశ్నకు పేతురు ఈ ప్రశ్న లేవనెత్తి, కొంతమంది ఇట్లా వస్తారు, కొంతమంది వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తారు అని హెచ్చరిస్తూ దానికి ఎట్లా ఆన్సర్ చేయాలో కూడా చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2 Peter chapter 3 verse 3. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మూడవ వచనంలో, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి ఏమంటారంట? తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? మీ రక్షకుడు, మీ ప్రభు ఏదో వాగ్దానం చేశాడు కదా, ఏమైంది అది? ఇంకా పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకునేవాళ్ళను. అంటే ఇలాంటి వాళ్ళు కొందరు వస్తారు. అసలు మరలా ఆయన రాకడంటూ జరుగుతుందా? ఆయన వాగ్దానం చేశాడుగా, నిజంగా వస్తాడా అని మీలో అనుమానాలు కలగజేసేలా కొంతమంది అపహాసకులు, మిమ్మల్ని అపహసించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు వస్తారు అని ఇంకా వాళ్ళ గురించే కింద చాలా విషయాలు చెప్తాడు. ఇలా అపహసించే వారి గురించి పేతురు హెచ్చరించి వారికి సమాధానం కూడా చెప్పినట్టు చూస్తాం. ఆలస్యం అవుతున్నంత మాత్రాన అవి సత్యం కాదని, జరగవని కొందరు వాదిస్తుంటారు. కానీ అది తప్పు. ఆలస్యం అయితే అవుతుంది కావచ్చు, ఇంకో 2000 సంవత్సరాల తర్వాత ఒకవేళ ప్రభు రాకడ వచ్చినా అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే 2000 years తర్వాత ఏంటి ప్రభు ఇంత లేట్గా వచ్చావని ప్రభుతో అంటే, అప్పుడు ప్రభు అంటాడు, లేటే ఉంది, జస్ట్ 4 days కదా అయింది, 4 రోజులే కదా అయింది అని అంటాడు ప్రభు. ఎందుకు? అదే అధ్యాయం 8వ వచనంలో ఏముంది? ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన, 1000 సంవత్సరములు ఒక్క దినము వలన ఉన్నవి. ఇదిగో త్వరగా వచ్చున్నాడు అంటే మన లెక్కల ప్రకారం కాదు, ఆయన లెక్కల ప్రకారం. డేట్ ఏమి చెప్పలేదు, కానీ ఇదిగో ఈ సూచనలు నెరవేరుతాయి నా రాకడకు ముందు అని చెప్పాడు. ఆల్రెడీ ఒకసారి నెరవేరిపోయాయి కాబట్టి ఆయన ఇప్పుడే రావచ్చు, రేపు కూడా రావచ్చు, లేకపోతే ఇంకో 2000 సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు. కానీ మనం సిద్ధపాటుతో ఉండాలి. ఆ సిద్ధపాటుకు అవసరమైన ఒక 4 విషయాలు ఈ వాక్య భాగంలో నుంచి చూద్దాం. మొదటిగా, భయపడక తలెత్తుకొనండి. 25 నుంచి 28వ వచనం వరకు ఉన్న మాటలు. అందులో పర్టికులర్ గా 27వ వచనం ఒకసారి చూడండి. ముందుగా 27th verse. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. అయితే యేసుక్రీస్తు ప్రభు అందరికీ కనబడేలా మహిమ శరీరంతో, ప్రభావంతోనూ మహామహిమతోనూ తిరిగి రానై ఉన్నాడు అనేది నిజమై ఉండాలి, లేదా ఆయన చెప్తున్నది అబద్ధమై ఉండాలి. 2 ఆప్షన్స్ కదా. అయితే ఆయన నిజంగా అలాగే రాబోతున్నాడు, లేదా ఆయన అబద్ధం చెప్తున్నాడు. ఇంతవరకు మనం చూస్తూ వచ్చిన సూచనల్లో ఒక్కటంటే ఒకటి కూడా 70 AD కంటే ముందు నెరవేరకుండా తప్పిపోలేదు. అన్ని నెరవేరాయి 70 ADలో, యెరూషలేము నాశనం చేయబడినప్పుడు. కాబట్టి మరలా నెరవేరే అవకాశం ఉందని చెప్పడానికి, యేసుప్రభువారి మాటల అక్షర సత్యాలని చెప్పడానికి మనకు చాలినంత ఆధారము ఉంది. 27వ వచనంలో వాడిన ఇటువంటి పదాలే దానియేలు కూడా వాడతాడు ఒక సందర్భంలో. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు, 13 and 14 verses. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా ఇటువంటి మాటలే మాట్లాడుతున్నాడు దానియేలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ
లయము కాదు. శాశ్వత కాలం మట్టుకు ఆధిపత్యం కలిగిన రాజ్యం చేసేది మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. ఇది మనందరికీ స్పష్టమైన విషయం. అలాగే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి గమనించాలి. పాత నిబంధనలో మేఘాల మీద రావడం గురించిన సందర్భాలన్నీ పరిశీలిస్తే ఒక 4-5 ఇన్స్టెన్సెస్ లో మేఘాల మీద దేవుడు రావడం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. అది అంతట్లో దేవుడే మేఘాల మీద రాబోతున్నాడు అన్నట్లుగానే చెప్పబడింది అనమాట. అదే భాష, అవే మాటలు ఇప్పుడు యేసు ప్రభు వారు తనకు ఆపాదించుకొని మాట్లాడడాన్ని బట్టి తానే దేవుడునని తన దైవత్వాన్ని మరొకసారి ధృవీకరిస్తున్నాడు, స్థాపిస్తున్నాడు అనమాట తన డియటీని. ఎందుకు? పాత నిబంధనలో మేఘాల మీద వస్తున్నాడని ఎవరి గురించి చెప్పబడింది? దేవుడి గురించి. ఇప్పుడు మేఘాల మీద వస్తాడని ఎవరి గురించి చెప్పబడుతుంది? మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి. అలా తన దైవత్వాన్ని మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారు స్థాపిస్తున్నారు. అలాగే ఆయన మొదటి రాకడను రెండవ రాకడను ఒకసారి పోల్చి చూద్దామా? ఆయన ఫస్ట్ కమింగ్ ఎట్లా ఉండింది, సెకండ్ కమింగ్ ఎట్లా ఉండింది? మొదటి రాకడ సందర్భంలో కూడా ప్రభావంతో, శక్తితో కూడిన ప్రత్యక్షతలు ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి మరియ గర్భవతి అయిన సంగతి ఒక దూత వచ్చి చెప్పడం, అలాగే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత దూతల సైన్యం పాటలు పాడడం, ఆయన పుట్టుకను గొర్రెల కాపరులకు తెలియజేయడం, ఒక అద్భుతమైన నక్షత్రం తూర్పు దేశ జ్ఞానులను యేసు ఉన్న ఇంటికి నడిపించడం, అన్నా సుమయంలో యేసు భవిష్యత్తు గురించి ప్రవచనాలు చెప్పడం, ఇవన్నీ ఎంతో అద్భుతమైన విషయాలు. అలాగే చాలా సంఘటనలు చాలా సర్వసాధారణంగా కూడా జరిగాయి. ఆయన రాజుల కుటుంబంలో కాకుండా ఒక సాధారణ కుటుంబంలో, అంటే కష్టపడి కాయా కష్టం చేసుకుని బ్రతికి ఒక కుటుంబంలో పుట్టడం. ఇతన్ని చూడడానికి రాజులు, శాస్త్రులు, పండితులు ఎవరు రాలేదు, గొర్రెల కాపర్లు వచ్చారు. ఆయన ఒక వడ్రంగి వానిగా పుట్టి పెరిగాడు, పని చేస్తూ పెరిగాడు. ఆయన మొదటి రాకడలో పెద్దగా ఆయన మహిమ ప్రభావం బయలుపరచబడింది అని చెప్పలేం. కానీ ఆయన మరలా వచ్చినప్పుడు ప్రతి కన్ను ఆయన తన మహా మహిమతో ప్రభావంతో రావడాన్ని చూస్తుంది అని ఇప్పుడు ఈ వచనంలో మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం దీనికి ప్యారలల్ గా ఉన్న టెక్స్ట్ అన్నమాట. అది కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం, 24th chapter verse 31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతును. దీని గురించి ఆయన రాకడ ఇంకా ఎలా జరుగుతుంది అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు మనము చదువుతాం. యేసు ప్రభువారు తన మొదటి రాకడలో ఎంతగానో తాను తగ్గించుకున్నాడు, తన మహిమను మరుగుపరుచుకున్నాడు. కాంట్రాస్ట్ లో అందుకు పూర్తి భిన్నంగా ఆయన రెండవ రాకడ ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది? సూచనలు ఎక్కడ కనిపిస్తాయి? ఆకాశంలో కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ చూడగలిగేలా తన మహిమతో, ప్రభావంతో ఆయన రాబోతున్నాడు. 27వ వచనంలో, ఇప్పుడు మనం చూసిన 27వ వచనం ఇంకొకసారి చూడండి. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో, మహామహిమతో మేఘారూఢై వచ్చుట మీరు చూతురు. ఆయన రావడం గురించి మాట్లాడుతున్నారు. రెండవ రాకడ సమయంలో ఈ సూచన జరుగుతాయని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు, అది అందరికీ ఉన్న అండర్స్టాండింగ్. కానీ ఈ మాటలు 70 AD యెరూషలేము నాశనమైన కాంటెక్స్ట్ లో ఎట్లా అర్థం చేసుకోవాలి? అప్పుడు ఆయన వచ్చాడా? లిటరల్ గా ఆయన వచ్చాడా? 70 AD వచ్చాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. 70 AD మనం ఫస్ట్ లో చెప్పింది మీకు గుర్తుంది కదా, ప్రతి మాట, ప్రతి సూచన 2 సందర్భాల్లో ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది. అండ్ 70 AD ఖచ్చితంగా నెరవేరిందని చెప్పొచ్చు. ఒకసారి అయితే కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయిందని చెప్పొచ్చు. సో 70 AD ఈ మాటల్ని, ఏ మాటల్ని? మనుష్య కుమారుడు ప్రభావముతో, మహామహిమతో మేఘారుడై వచ్చుట చూతురు, ఈ మాటలు ఎట్లా నెరవేరాయి? 70 AD యెరూషలేము మీదకి నాశనం వచ్చినప్పుడు అది ఎవరి ఉగ్రత యెరూషలేము మీదకి వచ్చింది? ఎవరి ప్రతీకారం యెరూషలేము మీదకి వచ్చింది? దేవుని ఉగ్రత. కారణం వారి పాపం. స్పెసిఫిక్ గా ఏదైనా కారణం చెప్పాలంటే మనం ఈ నియర్ కాంటెక్స్ట్ లోనే ఒక వచనం నేను మీకు పోయినసారి చూపించాను. కానీ ఇంకో కారణం స్ట్రైట్ గా చెప్పాలంటే, యేసు సిలువ వేయబడక ముందు విచారించబడుతున్న సమయంలో యూదులందరూ ఏమన్నారు? అతని రక్తాపరాధం మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక అని అన్నారు. ఇది ఒక కారణం. ఇంకా చాలా కారణం. యెరూషలేము మీదకి దేవుని ఉగ్రత రావడానికి ఇది ఒక కారణం. ఇంకా వేరే కారణాలు కూడా వాక్యంలో చెప్పబడ్డాయి, కానీ చాలా ప్రత్యేకంగా నమోదు చేయబడిన కారణం ఇది యేసుక్రీస్తు ప్రభువారిని చంపడం. ఆ కారణం చేత యెరూషలేము మీదకి ఈ విధంగా దేవుని ఉగ్రత 70 AD వచ్చింది. యేసుక్రీస్తే స్వయంగా రెండోసారి 70 AD రాలేదు, కానీ ఆయన ఉగ్రత వారి మీదకి వచ్చింది. యెరూషలేముకు వచ్చి దాన్ని నాశనం చేసింది అంతా రోమా సైనికులే అయి ఉండొచ్చు, కానీ వాస్తవానికి వారి మీదకి ఆ తీర్పును తీసుకొచ్చింది. ఆ తీర్పుకు కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ భావంలో ఈ సూచన 70 AD నెరవేరింది అని మనము అర్థం చేసుకోవచ్చు. ఆ నాశనం కూడా అందరూ చూడగలిగేలా బహిరంగంగానే
జరిగింది, రహస్యంగా జరగలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తీర్పులో యెరూషలేము మీదకి రావడం అనే భావంలో ఈ ప్రవచనం 70 AD కాంటెక్స్ట్ లో కూడా నెరవేరినట్టు మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన రాజ్యంలో వచ్చినప్పుడు జరుగుతుందని చెప్పిన వేరొక సందర్భంలో చెప్పిన మరో విషయం కూడా నెరవేరింది. ఏంటది? మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. మాథ్యూ 16:28. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చిన చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలా కష్టమైన వచనం అనమాట అర్థం చేసుకోవడానికి. మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చిన చూచు వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు మరణమును రుచి చూడరని మామూలుగా చెప్పట్లేదు, నిశ్చయముగా చెప్తున్నాడంట. ఎలా అర్థం చేసుకోవాలి వాటిని? ఈ వచనంలో రాజ్యం అనే మాటని రాజ్య మహిమ అని కూడా తర్జుమా చేయొచ్చు. యేసు ప్రభువు రాజ్య మహిమతో రావడాన్ని ఎవరు చూస్తారు? ఈ మాటలు మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చూస్తే రూపాంతర కొండ సందర్భం కంటే ముందు చెప్పబడ్డాయి. ఎగ్జాక్ట్ గా ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ మీద జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందు ఈ మాటలు చెప్పబడ్డాయి మార్కు, లూకాలు. ఆ తర్వాత రూపాంతర కొండ మీద దర్శనంలో పేతురు, యోహాను, యాకోబులు యేసు ప్రభువారిని ఆయన రాజ్య మహిమలో చూసారా, చూడలేదా? చూసారు. కాబట్టి ఆ మాటలు అక్కడ నెరవేరాయని చెప్పొచ్చా? నెరవేరే. అలాగే అపోస్తలుడైన యోహానేమో పద్మాసు ద్వీపంలో దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన రాజ్య మహిమలో చూశాడా? చూశాడు. అలా కూడా ఆ మాటలు నెరవేరాయని చెప్పొచ్చు. అలాగే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ విశ్వాసం మీదకి దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలకు ఉన్న ప్రత్యేకమైన ఆధిక్యతలన్నీ తీసివేయబడి అన్యజనులకు ఆ ఆధిక్యతలు ఇవ్వబడిన ప్రక్రియ ప్రారంభమైనట్టు మనం చూస్తాం కదా. ఎవరి దగ్గర నుంచి తీసివేయబడ్డాయి? ఇజ్రాయేలీల మీద నుంచి తీసివేసి ఎవరికి అప్పగించబడ్డాయి? సంఘానికి ఆ ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం తీసుకోండి ఒకసారి. మాథ్యూ 21:43. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలీయుల దగ్గర నుండి సంఘము దేవుని రాజ్యాన్ని అందుకుంది అని చెప్పడానికి ఒక సూచన కావాలి కదా, అది యూదులకు అర్థం కావాలి కదా. దేవుని రాజ్యం ఇక వాళ్ళ మధ్యలో లేదు, దేవుని మహిమ వారి మధ్య నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఆధిక్యతలంతా ఎవరికి అనుగ్రహించబడ్డాయి? సంఘానికి అనుగ్రహించబడ్డాయి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యం మరి ఏదో కాదు, సంఘమే అని వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అంటే వాళ్ళకి అర్థం కావడం కోసమే ఈ 70 ADలో యెరూషలేము నాశనం అంతా జరిగింది. అది నాశనం చేయబడినప్పుడు ఆలయంలో వాళ్ళు జరిగించాల్సిన యాజక ధర్మాన్ని ఇంకెన్నడూ చేయడానికి వీలు లేకుండా ఆ అవకాశాన్ని పూర్తిగా వాళ్ళు కోల్పోయారు. ఇక బలి అర్పణలు ఉండవు, ప్రభు కోసం ప్రత్యేకమైన దినాలు ఆచరించడం సాధ్యం కాదు. దేవుడు నిర్దేశించిన అనేక పాత నిబంధన ఆచారాలు పాటించగలిగే అవకాశం ఇక ఉండదు. కాబట్టి ఈ ఆలయం నాశనం చేయబడడం అనేది దేవుడు వారికి అనుగ్రహించిన మతపరమైన ఆధిక్యతలు వాళ్ళు కోల్పోయారు అనడానికి సూచనగా కూడా ఉండింది. కాబట్టి దేవుడు తన తీర్పులో యెరూషలేము మీదకి వచ్చినప్పుడు ఒకటి ఈ ప్రవచనం నెరవేరింది, పైగా అది యూదులకు కూడా ఒక సూచనగా ఉండింది. కాబట్టి దేవుని అంటే ఇదంతా జరిగేలోపు ఆ తరం నశించిందా? ఆ తరమంతా యెరూషలేము నాశనాన్ని కళ్ళారా చూసింది. దేవుని ఉగ్రత వారి మీదకి ఎట్లా వచ్చిందో కళ్ళారా సాక్ష్యం ఇచ్చింది, విట్నెస్ చేసింది. సో యేసుప్రభు వారి మాటలు అక్షరాల నెరవేరాయి. కాబట్టి యేసుప్రభు తన ఉగ్రతలో యెరూషలేము మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ జరిగాయని మనము అర్థం చేసుకోవచ్చు. 25, 26 వచనాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు 27 చూసాం కదా, 25, 26 చూడండి. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశం మొదలు శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. ఇలాంటి మాటలే మత్తయి సువార్తలో కూడా మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ కాంటెక్స్ట్ లో ఇవి జరుగుతాయి అని అర్థం చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు. ఎగ్జాక్ట్ గా లిటరల్ గా ఇలాగే జరుగుతాయి, దానికి సమస్య లేదు. కానీ ఈ సూచనలన్నీ 70 ADలో ఎలా జరిగాయి అని అర్థం చేసుకోవడం దగ్గరే సమస్య అన్నమాట. యెరూషలేము నాశనానికి సంబంధించిన కాంటెక్స్ట్ కి కూడా దీన్ని అప్లై చేయాలి కదా. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎలా అంటే పాత నిబంధనలో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి మాటలు, ఎలాంటి మాటలు? ఆకాశం ముందు శక్తులు కదిలించబడడం, సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించడం, భూమి మీద సముద్ర తరంగాలు ఎగసిపడటం. ఇంకా మత్తయి ఏం చెప్తాడంటే, మత్తయి రాసిన వర్షన్ లో ఇంకా కొన్ని విషయాలు ఏముంటాయంటే
చీకటి సూర్యుని కమ్మడం, చంద్రుడు కాంతిని ఇవ్వకపోవడం, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపోవడం లిటరల్ గా భవిష్యత్తులో సెకండ్ కమింగ్ లో జరుగుతాయి. కానీ 70 AD వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా నెరవేరాయని అర్థం చేసుకోవాలి అంటే పాత నిబంధనలు మనం చూస్తే ఇటువంటి మాటలన్నీ ఎలాంటి సందర్భాల్లో వాడారంటే ఏదైనా ఒక రాజకీయ వ్యవస్థ, ఒక మతపరమైన వ్యవస్థ నాశనానికి గురి కాబోతోంది, ఒక దేశం మీదకి దేవుని తీర్పు రాబోతోంది అని చెప్పేటప్పుడు ఇటువంటి భాష వాడారనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యెషయా 13:10 ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఈ మాటలు చూడంగానే మనకేమనిపిస్తుంది వెంటనే ఈ సెకండ్ కమింగ్ గురించే మాట్లాడుతున్నాడు, సెకండ్ కమింగ్ కాంటెక్స్టే అనిపిస్తుంది. కానీ సందర్భం అది కాదు. సందర్భము బబులోను మీదకి దేవుడు తీసుకురాబోతున్న తీర్పు గురించి చెప్తున్న సందర్భం. బబులోను సామ్రాజ్యం నాశనానికి అప్పగించబడడం గురించి చెప్తున్నాడు. అక్కడ ఎవరు నాశనం చేస్తారు బబులోను సామ్రాజ్యాన్ని? మాదీయులు, పారసీకులు వచ్చి నాశనం చేస్తారు. కాబట్టి ఎవరు నాశనం చేయబోతున్నారో వారిని ఉద్దేశించే ప్రవచనాత్మకంగా ఈ సంగతులన్నీ చెప్తున్నారు. ఇక లిటరల్ గా అట్లా జరిగిందా? ఇవన్నీ జరిగాయా? ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాజంతో వెలుగును ప్రకాశింపుడు, ఉదయకాలంలో సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపుడు, ఇవన్నీ ఏం జరగలేదు. జరిగిందనంటే ఆ సామ్రాజ్యం నాశనం అయిపోయింది. దానికి సూచనగా ఇలాంటి మాటలు చెప్పబడ్డాయి అన్నమాట. సేమ్ ఇట్లాంటిదే ఇంకా కింద 13వ వచనం చూడండి. ఇవన్నీ నేనే కొత్తగా ఇది దాన్ని సూచిస్తుంది, దీన్ని సూచిస్తుంది నేను చెప్పడం కాదు. అదే అధ్యాయం 13వ వచనంలో ఏముంది చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. చూసారా, పైన చెప్పిన ఆ మాటలు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు ఆ సామ్రాజ్యం మీదకి రాబోతుందని సూచించడానికి అలంకార భాషలో చెప్పబడిన మాటలు అనమాట. సో ఒక గొప్ప మతపరమైన మార్పు, ఒక రాజకీయ మార్పు సంభవించబోతోందని చెప్పడం కోసం సైనిక చర్య ద్వారా చాలా మంది చంపబడడం, చెదరగొట్టబడడం, చాలా విప్లవాత్మకమైన మార్పులు జరగబోతున్నాయని చెప్పడం కోసం ఇటువంటి అలంకార భాష వాడి వాటిని వర్ణించడం అనేది చాలా సందర్భాల్లో చూస్తాం. ఇంకొక ఉదాహరణ యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 7-8 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 7-8 వచనాలు. 7వ వచనం. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను, సూర్యుని మబ్బు చేత కప్పెదను, చంద్రుడు వెన్నెల కాయకపోవును, నిన్ను బట్టి ఆకాశముందు ప్రకాశించు జ్యోతులకన్నిటికీ అంధకారము కమ్మ చేసేదను, నీ దేశం మీద గాఢాంధకారము వ్యాపింపజేసేదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏంటి ఇవన్నీ జరిగాయి? అసలు గతంలో ఎప్పుడైనా చరిత్రలో జరిగాయి ఇట్లాంటివన్నీ? ఏం జరగలేదు. అసలు ఇవి చదవంగానే కూడా మనకి ఏమనిపిస్తుంది? ఇవన్నీ రెండవ రాకడ సూచనలాగానే ఉన్నాయనిపిస్తుంది. కానీ ఇవి కూడా రెండవ రాకడ సూచనలు కాదు. ఇక్కడ ఐగుప్తు సామ్రాజ్యాన్ని నాశనం చేయబడడం గురించి చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి అలా ఆలోచిస్తే ఇప్పుడు మనం చదువుతున్న లూకాలో చదువుతున్న ఈ వాక్య భాగంలో ఇక్కడ వాడబడిన పదాలు, ఈ భాష కూడా అలంకార భావంలో తీసుకుంటే 70 AD కాంటెక్స్ట్ లో యెరూషలేము నాశనం చేయబడినప్పుడు దాదాపుగా 10 లక్షల పై చిలుకు యూదులు చంపబడ్డారని, మిగిలిన వాళ్ళంతా చెదరగొట్టబడ్డారని, క్రైస్తవులు ఎలాగ తప్పించుకొని పారిపోయారు అవన్నీ మనం చూసాం. అంటే ఇక చంపడానికి ఇంకా యూదులంటూ మిగిలిలేరు అన్నంతగా చంపుకుంటూ పోయారని మనము చూస్తూ వచ్చాం. మరి ఆ భావంలో ఇవన్నీ 70 AD నెరవేరలేదా? నెరవేరాయి, ఖచ్చితంగా నెరవేరాయని అర్థం చేసుకోవచ్చు. కానీ లిటరల్ గా సంపూర్ణంగా ఈ సూచనలు ఎప్పుడు నెరవేరుతాయి? సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడ. 25-26 వచనాల్లో కొన్ని మాటలు గమనించండి. చివర్లో 25 వచనం చివర్లో ఏముంది? జనములకు శ్రమయు కలుగును. అలాగే 26 చివర్లో ధైర్యము చెడి కూలుదురు అనే మాట మనం చూసాం. ఇందాక మనం చదివిన వాడుక భాషలో అయితే మూర్ఛపోతారు అని ఉందన్నమాట. ఇక్కడ వాడిన గ్రీకు పదానికి అర్థం అదే. వాళ్ళు భయం చేత బంధించబడతారట, కొయ్యబారినట్లు అయిపోతారట, ఆందోళన చేత కట్టివేయబడిన వారు అవుతారట. కానీ అవిశ్వాసుల లోకానికి వేరుగా విశ్వాసులు ఇటువంటి పరిస్థితుల్లో భిన్నంగా స్పందిస్తారు కదా. ఎందుకంటే ఇటువంటివన్నీ జరుగుతాయని మనకు ముందుగానే తెలుసు, ముందుగానే చెప్పబడింది మనకి. కాబట్టి 28వ వచనం చూడండి. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలనెత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నదనెను. ఇవి జరిగినప్పుడు మీరు ఏం చేయండి? ధైర్యం తెచ్చుకోండి, తలనెత్తుకొనండి, పైకి చూడండి, మీ విడుదల ఈ ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇంకేమైనా హింసలు కావచ్చు, వాటిని మనం ఎదుర్కొన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదు. మహా అయితే ఏమవుతుంది? చనిపోతాం. మహా అయితే ఏమవుతుంది? మన ప్రాణం పోతుంది.
అది కూడా ఒక భావంలో మన విమోచనే కదా. కాబట్టి ధైర్యం తెచ్చుకొని తలనెత్తుకొనుడి అని చెప్తున్నాడు. కృంగిపోవద్దు, ఆందోళన చెందొద్దు, భయపడద్దు అని చెప్తున్నాడు ప్రభు. సిలువలో మన ప్రభు మన పక్షాన బలి అయి మనల్ని రక్షించాడు. మరణం ఏం చేస్తుంది? మరణం ద్వారా ఏం జరుగుతుంది? మరణం ద్వారా ఆ రక్షణ కార్యం మనలో ముగింపుకు వస్తుంది. మరణం ద్వారా ఏం జరుగుతుంది? ఆ రక్షణ కార్యం మనలో ముగింపుకు వస్తుంది. సో సంతోషకరమైన విషయమే కదా అది కూడా. లోకంలోని వారు ఎంతలా ఆందోళన చెందుతున్నా, భయపడుతున్నా, దేవుని ప్రజలు మాత్రం నిరీక్షణ కలిగి సంతోషంతో జీవించవచ్చు. రెండవ విషయము, ఇవి కొంచెం క్లుప్తంగానే మనం చూస్తాం. దేవుని మాటలు యందు నమ్మకం ఉంచండి. 29 నుంచి 33 వరకు ఉన్న వచనాలు ఒకసారి చదివేద్దాం ఆ మాటలని. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడి, అవి చిగురించును చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలనే మీరు ఈ సంగతులు జరుగుడు చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకున్నాడు. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు అంత మాత్రమును గతింపవు. దేవుని రాజ్యము సమీపంగా ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలి? అంజురపు చెట్టు ఉపమానాన్ని వాడి అంజురపు చెట్టు చిగురించడాన్ని చూసి వసంతకాలం సమీపంగా ఉందని తెలుసుకుంటారు కదా. అలాగే ఈ సూచనలన్నీ ఏది ఈ అధ్యాయంలో యేసుప్రభువు చెప్తున్న సూచనలన్నీ అంజూరపు చెట్టు చిగురించడం లాంటిదైతే వసంతకాలం ఆయన రాకడ సమయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ సూచనలన్నీ నెరవేరినప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉంది తెలుసుకోవాలని యేసుప్రభువు సూచిస్తున్నారు. 32వ వచనం చూడండి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఏవన్నీ జరుగు వరకు? అప్పటి వరకు చెప్పబడిన సూచనలన్నీ, ఈ అధ్యాయంలో చెప్పబడిన సైన్స్ అన్ని జరిగేంత వరకు మీరు ఏంటంట? ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెబుతున్నారు. మొత్తం చాప్టర్ నిండా కాంప్లికేటెడ్ వర్సెస్ ఉన్నాయి. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ అర్థం కాకపోతే తర్వాత మనం మళ్ళీ డిస్కషన్ టైంలో మాట్లాడదాం. బట్ ప్రయత్నించండి అర్థం చేసుకోవడానికి. అవన్నీ అంటే ఇప్పటి వరకు చెప్పండి సూచనలు అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని చెప్తున్నాడు. అంటే ఈ సూచనలన్నీ ఈ పాయింట్ ఆలోచించండి. ఈ సూచనని ఒక్క తరము వ్యవధిలోనే నెరవేరాల్సిన సూచనలు అన్నమాట. అప్పుడో ఇప్పుడో మనం చాలా సూచనలు చూస్తూ వచ్చాం కదా. అప్పుడెప్పుడో ఒక భూకంపం, ఇంకెప్పుడో ఒక సునామీ, ఆ తర్వాత ఏదో యుద్ధం కొన్ని వేల సంవత్సరాలు, అలా కాదు. ఒక్క తరము వ్యవధిలోనే ఈ సూచనలన్నీ జరిగిపోతాయి. శతాబ్దాల పాటు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అనుకోవడానికి లేదు. ఒక్క తరంలోనే ఈ సూచనలన్నీ జరిగిపోతాయని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రభు ఈ మాటలు ఎవరితోనైతే చెప్తున్నాడో ఆ తరం జీవించి ఉన్న కాలంలోనే ఈ సూచనలన్నీ నెరవేరాయి. 70 ADలో అన్ని నెరవేరినట్లు మనం చూసాం కదా. సో ఆ భావంలో ఇది యేసుప్రభు వారి మాటలు అక్షరాలు నెరవేరాయి. అవన్నీ మనం పాస్ట్ 3 weeks లో చూస్తూ వచ్చాం. అయితే రెండవ రాకడ ముందు ఈ సూచనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాటలను ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్తారు కొంతమంది పండితులు. ఇక్కడ తరము అనే మాటను జాతి అని కూడా తర్జుమా చేయొచ్చు. జనరేషన్ అనే వర్డ్ ని రేస్, జాతి, తెగ అని కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు అని చెప్తారు. కాబట్టి ఈ సూచనలన్నీ నెరవేరే వరకు యూదా జాతి నశించదు, ఇజ్రాయేలు జనాంగము నశించదు అని చెప్తుండొచ్చు అని కూడా అంటారు. అంటే ఈ సూచనలన్నీ నెరవేరి ప్రభు వచ్చేంత వరకు దేవుడు యూదా జాతి అంతరించిపోకుండా దాన్ని భద్రపరుస్తాడని చెప్తారు. అండ్ చరిత్ర మనం పరిశీలిస్తే ఈ భావం కూడా నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే యూదులు లక్షల సంఖ్యలో చంపబడ్డారు, మిగిలిన వాళ్ళు చెదరగొట్టబడ్డారు, ఎంతో మంది బానిసలుగా అయిపోయారు, విశ్వవ్యాప్తంగా చెదిరిపోయారు. జూయిష్ సెటిల్మెంట్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయన్నమాట, ఈ రోజుకి ఉన్నాయి. మన దేశంలో కూడా నలుమూలలో ఉన్నాయి, సినగాగ్స్ ఉన్నాయి. అయినా వాళ్ళ సంస్కృతి వేరే జాతి వారితో మిళితమైపోకుండా ఒక ప్రత్యేకమైన జాతిగా వారు గుర్తింపును వారు కాపాడుకుంటూ వచ్చారు, వాళ్ళ ఐడెంటిటీని. 1948 నుంచి యూదులు తమ దేశానికి తిరిగి రావడం మొదలు పెట్టారంతే, ప్రారంభించారంతే. కానీ అప్పటి వరకు వారు వేరే వేరే దేశాల్లో చెదిరి ఉన్నప్పటికీ వాళ్ళ యూనిక్ ఐడెంటిటీని వాళ్ళు ఎప్పుడు కోల్పోయేది. ఒకవేళ ఈ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ అయితే గనక ఒక యూదుని చూసినప్పుడు దేవుని వాక్యం సత్యమైనది, నమ్మకమైనదని విశ్వాసం మనకి బలపడాలన్నమాట. ఎందుకు? అంత హింసకు గురి చేయబడి అంతగా చెదరగొట్టబడిన జనము ఇంకా ఉనికిలో ఉందంటే, అసలు లేకుండా మొత్తానికే చెదిరిపోకుండా తుడిచివేయబడకుండా ఇంకా అది ఉనికిలో ఉందంటే బైబిల్ దేవుని వాక్యం అని చెప్పడానికి అదొక రుజువుగా ఉంటుంది. ఎందుకనంటే వారు ఇంకా ఉన్నారు అంటే దేవుని వాక్యం నిజమై ఉండాలి. దేవుడు వీరిని అంతం వరకు కాపాడుతానని చెప్పాడు కాబట్టి వాళ్ళు ఇంకా ఉనికిలో ఉన్నారు. బైబిల్ సత్యమైనదని చెప్పడానికి యూదులే సజీవ సాక్ష్యం అని చెప్పొచ్చు. అలాగే ఆయన రాకడ కూడా అంతే ఖచ్చితమైనది. ఈ రెండు భావాలు సరైనవే అనుకోవచ్చు.
అయితే ఈ రెండు మాత్రమే కాకుండా ఇంకొక ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్తారనమాట స్కాలర్స్. ఏంటది? యేసు ప్రభు వారు జీవించున్నప్పుడు ఏ తరంలోనైతే ఈ మాటలు చెప్పాడో వాళ్ళ తరంలోని ఈ మాటలన్నీ నెరవేరాయా అంటే నెరవేరాయి. రెండు భావాల గురించి మనం ఒకసారి రివైజ్ చేద్దాం, తర్వాత నేను మూడో చెప్తాను. ఫస్ట్ది, యేసుప్రభు వారు ఈ మాటలు ఎవరితోటైతే చెప్పారో ఆ తరంలోని ఇవన్నీ నెరవేరాయా? నెరవేరిపోయాయి 70 AD. రెండవది, లేదు ఈ తరం అనే మాట తరం కాదు, అది ఒక జాతి. అసలు యూదా జాతి గురించి ఆ మాటలు చెప్తున్నాడు. యూదా జాతి ఇవన్నీ నెరవేరేంత వరకు నశించదు, ఇవన్నీ నెరవేరిన తర్వాత ఆయన రాకడ వచ్చినప్పుడే యూదా జాతి నశిస్తుంది అని తీసుకోవడంలో కూడా సమస్య లేదు. ఈ రెండూ కాకుండా ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఉంది. అదేంటి? ఈ సూచనలు నెరవేరడం ఏ తరంలో ప్రారంభమవుతాయో ఆ తరంలోనే ఆ సూచనలన్నీ నెరవేరుతాయి అనే భావం కూడా చెప్తారు. ఏ జనరేషన్ లో అయితే ఈ సైన్స్ ఫుల్ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయో అదే జనరేషన్ ఈ తరం అని అంటే యేసుప్రభు డైరెక్ట్ గా అక్కడున్న తరాన్ని ఉద్దేశించి కాదు, ఏ తరంలో అయితే ఆ సూచనలు మొదలవడం ప్రారంభమైందో ఆ తరంలోనే ఆ సూచనలన్నీ నెరవేరుతాయి అనేది ఇంకొక భావం. సో ఇలా అన్ని ఒకే తరంలో అద్భుతకరంగా నెరవేరిపోవడం ద్వారా కూడా ఆయన రాకడకి ఒక సూచన ఇది అని చెప్పవచ్చు. వీటిలో ఏ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నా సమస్య లేదు. 32వ వచనం, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు, తా వాక్యము స్థిరమైనది, దాన్ని నెరవేర్చుకునేంత వరకు దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని భరోసా కల్పిస్తున్నాడు కదా, ఏది నశించదు. ఈ మాటల్లో ఇమిడిన మరొక విషయం కూడా ఉంది. ఏంటంటే బైబిల్ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యం కదా, దాన్ని నేను భద్రపరుస్తానని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్తే ఆయన ఆ పని ఖచ్చితంగా చేస్తాడు. బైబిల్ భద్రపరచబడిన విధానాన్ని మనం చరిత్ర ఆధారంగా ఒకసారి అధ్యయనం చేస్తే ఎట్లా ప్రిజర్వ్ చేయబడ్డాయి అసలు స్క్రిప్చర్స్, లేఖనాలు ఎలా ప్రిజర్వ్ చేసి పాస్ ఆన్ అవుతూ వచ్చాయి ఒక తరం నుంచి ఒక తరానికి అని పరిశీలిస్తే అదొక్కటే చాలు బైబిల్ నిజంగా దేవుని వాక్యం, ఇందులో రాయబడినవన్నీ దేవుని మాటలు అని నిర్ధారించుకోవడానికి చాలినంత ఆధారం అందులోనే కనిపిస్తుంది. అదొక్క స్టడీ చేస్తే చాలు. రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప నాయకులు వాక్యాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో యుద్ధాలే చేశారు. ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, యాంటియోకస్ ఎపిఫానస్. అతను యూదులను పాలించే సమయంలో పరిస్థితి ఎట్లా ఉండేదంటే, తోరా అంటే పంచఖండాలు, మోషే ధర్మశాస్త్రం, దానికి సంబంధించిన స్క్రోల్స్, ఆ చుట్టలు, ఆ ప్రతులను ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళని దేశద్రోహులుగా తీర్చి వాళ్ళని శిక్షించేవారట. మోషే ధర్మశాస్త్రాన్ని చదవడం, బోధించడం, దానికి లోబడి జీవించడం ఇట్ ఈస్ బ్యాండ్, నిషేధించబడింది అతని పాలనలో. యూదులను హెలనైజ్ చేయాలని అంటే వాళ్ళని గ్రీకులుగా మార్చాలని, వాళ్ళ ఐడెంటిటీని పూర్తిగా నాశనం చేయాలని చూశాడు. అయితే యూదులు వారి మత విశ్వాసం విషయంలో రాజీ పడాలంటే, వాళ్ళని గ్రీకులుగా మార్చాలంటే ఆ విశ్వాసాన్ని బలపరిచే వారి లేఖనాలను నాశనం చేయడం ఒక్కటే మార్గము. ముందు వాళ్ళ లేఖనాలను నాశనం చేస్తే అప్పుడు వీళ్ళ ఐడెంటిటీని మొత్తాన్ని మనము బలహీనపరచొచ్చు అని అతను అనుకున్నాడు. అందులో భాగంగా తోరా యొక్క చేవ్రాత ప్రతులు చాలా వాటిని అతను కాల్చేశాడు. వాటి కోసం యూదుల ఇళ్లలోనూ సమాజ మందిరాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించేవారు. ఎవరి దగ్గరైనా చుట్టలు ఉన్నట్లు తెలిసి వారు పట్టుబడితే ఇంకా అంతే, మరణమే. ఇంకా ఎవరైనా తమ పిల్లలకి సున్నతి చేస్తే కుటుంబం అంతటినీ చంపేసేవారు. సబ్బాతును, ఆహారానికి సంబంధించిన ఆచారాలను పాటిస్తున్నట్టుగా తెలిస్తే వారి కుటుంబాన్ని అంతటినీ చంపేవారట. ఆలయాల్లో కూడుకొని దేవుణ్ణి ఆరాధించడం పూర్తిగా నిషేధం. అయినా ఇంత జరిగిన బైబిల్ చెక్కు చెదరకుండా అలాగే నిలబడింది. యాంటియోకస్ ఎపిఫానస్ మాత్రం కాలగర్భంలో కలిసిపోయాడు. మరొక ఉదాహరణ చెప్పాలంటే డయోక్లిటిషియన్ అనే 4వ శతాబ్దానికి చెందిన చక్రవర్తి, రోమన్ చక్రవర్తి. అతని కంటే ముందు పరిపాలించిన నీరో వంటి చక్రవర్తులు సంఘాన్ని హింసిస్తూ వచ్చారు, సంఘాన్ని మాత్రమే హింసిస్తూ వచ్చారు. కానీ డయోక్లిటిషియన్ మాత్రం వీళ్ళ విశ్వాసాన్ని నాశనం చేయాలంటే వీళ్ళ గ్రంథాన్ని నాశనం చేయాలి, బైబిల్ని నాశనం చేయాలి అని దానికోసము ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడంట. ఈ పని కోసమే సంఘాలను తగలబెట్టడంతో పాటు బైబిళ్లను కూడా తగలబెట్టేవారు. ఎవరైనా తమ దగ్గర ఉన్న బైబిల్ని ఇచ్చేయడానికి నిరాకరిస్తే వాళ్ళను కూడా చంపి వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ని తగలబెట్టేవారు. డయోక్లిటిషియన్ చనిపోయాడు, కానీ బైబిల్ ఈ రోజుకి అలాగే స్థిరంగా నిలబడి ఉంది. టెక్స్చువల్ క్రిటిక్స్ ఉంటారు, వాళ్ళు చాలా మంది టెక్స్చువల్ క్రిటిసిజం చేసేవాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, బైబిల్ దేవుని వాక్యం అని వాళ్ళు ఒప్పుకోకపోయినా బైబిల్ కంటే పురాతనమైన గ్రంథం ఇంకొకటి లేదు అని చెప్తారు. దర్ ఇస్ నో అదర్ ఏన్షియంట్ బుక్ ఓల్డర్ దాన్ బైబిల్. వాళ్ళేంటి అసలు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.
బైబిల్ భద్రపరచబడుతుందని యేసు ప్రభు వాగ్దానం చేశాడు. అదేవిధంగా అన్ని సవాళ్లను తట్టుకునే బైబిల్ గ్రంథం ఇప్పటికీ నిలిచి ఉంది. అంటే బైబిల్ దేవుని వాక్యం అని చెప్పడానికి ఇది ఒక్కటే చాలిన రుజువు, అద్భుతమైన ఆధారం. కాబట్టి బైబిల్ దేవుని వాక్యము. ఈ వాక్య భాగంలో రెండవ రాకడకు సంబంధించిన చెప్పబడిన మాటలతో సహా అన్ని అక్షర సత్యాలే. అందులో ఏ అనుమానం లేదు. ప్రతిదీ అక్షరాల తప్పక నెరవేరి తీరుతుంది. భూమి ఆకాశం ఎంత స్థిరమైనవో, ఇక్కడ చెప్పిన పోలిక అదే కదా, భూమి ఆకాశం గతించినను నా మాటలు గతింపవు. అవి ఎంత స్థిరమైనవో అంతకంటే స్థిరమైనది దేవుని వాక్యం. ఆకాశం భూమి నశించిపోవచ్చేమో కానీ దేవుని వాక్యము నిలిచే ఉంటుంది. కాబట్టి ఈ స్థిరమైన వాక్యం అనే పునాదిపైనే మనం మన భక్తి జీవితాలను కట్టుకునే వారంగా ఉండాలి. దేవుని మాటలను సంపూర్ణంగా విశ్వసించి దాని ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి. ఈ రోజున దేవుని వాక్యం మన చేతుల్లో ఉంది అంటే మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. ఎంతో మంది హతసాక్షుల రక్తంతో తడిసిన గ్రంథం ఇది అంటాడు ఒక భక్తుడు. దాన్ని తర్జుమా చేయడానికి ఎందరో భక్తులు తమ రక్తాన్ని సిరాగా మారిస్తే ఇంకెందరో భక్తులు దాన్ని భద్రపరచడానికి వారి రక్తాన్ని చిందించారట. కాబట్టి దాన్ని అనుదినము చదువుదాం, అందులోని సంగతులు గైకొని వాటి ప్రకారము జీవిద్దాం. యేసుప్రభు వారి మాటలు వినడం కోసం పెందల కన్నే రేచి పరిగెత్తుకొస్తున్న ప్రజలని 38వ వచనంలో చూస్తాం. చూడండి, ఇదే మనం ఇప్పుడు ధ్యానిస్తున్న వాక్య భాగంలో 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందల కడ వచ్చుచుండిరి. ఇందులో అందరూ విశ్వాసులేని మనం చెప్పలేము. ఎందుకంటే ఇందులో కొద్ది రోజుల తర్వాత ఇవి సిలువ వేయమని కేకలు వేస్తారు. కానీ ఇందులో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా ఉన్నారు. వారికి ఉన్న ఆసక్తి నిజమైన ఆసక్తి. మరి మనం అలా దేవుని సన్నిధికి ఆయన మాటలు వినడానికి ప్రతిరోజు పరిగెత్తుకుని వచ్చే వరంగా మనం ఉన్నామా అని మనము పరిశీలించుకోవాలి. మూడవది, ఆత్మీయంగా మెలకువగా ఉండండి. 34 నుంచి 36 వరకు ఉన్న వచనాలు. మీ హృదయం ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినం భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండడని చెప్పాను. అకస్మాత్తుగా వచ్చును 2 సార్లు చెప్పి జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. 34వ వచనంలో తిండి వలన 3 విషయాలు చెప్పాడు. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారంలో కదా. ఈ తిండి వలన అనే మాట ఉంది కదా, దానికి ఇంగ్లీష్ లో డిసిపేషన్ అనే పదం వాడారు. దానికి వాడుక భాషలో చక్కగా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. వాడుక భాషలో ఏముంది? త్రాగి తందనాలాడడం అని ఉందన్నమాట. సో తాగడం గురించి, మత్తులవ్వడం గురించి యేసు ప్రభువారు తన పిల్లల్ని హెచ్చరించాల్సిన అవసరం ఉందా? ఇది చెప్తుంది ఎవరికి? విశ్వాసులకు తాగడం గురించి చెప్పాలి. ఒకసారి ఎంతో భక్తిపరుడైన నోవాహు జ్ఞాపకం చేసుకోండి, సరిపోయింది. ఇంక నేనేం చెప్పక్కర్లేదు కదా మీకు. ఈ హెచ్చరిక మనకు అవసరమా? అవసరం లేదా? అవసరమే. కాబట్టి ఆ శోధన నుండి తప్పించుకుంటానని, అటువంటి శోధన విషయంలో నేను ఐఎమ్ ఎన్ ఎక్సెప్షన్, నాకు మినహాయింపు ఉందని ఎప్పుడు తలంచకూడదు. నువ్వు కొంచెంగా తాగినా, అప్పుడప్పుడు మాత్రమే తాగుతున్నా, యేసు ప్రభువారు హెచ్చరిస్తున్న ఈ పాపంలో పడిపోవడానికి నువ్వు సాతానును శోధిస్తున్నట్లే. చాలా మంది మత్తు పదార్థాలు తీసుకోవడానికి చెప్పే కారణం ఏంటి? లైఫ్ లో చాలా స్ట్రెస్ ఉంది, టెన్షన్స్ ఉన్నాయి, ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. నిజమే, లోకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు క్రీస్తునందు లేరు కాబట్టి వాళ్ళు అలాంటి కారణాలు చెప్తారు. కానీ క్రీస్తునందున్న వారికి నిత్య సమాధానము, సంతోషము, శాంతి, తృప్తి, ఆనందం అన్నీ క్రీస్తులోనే ఉంటాయి. క్రీస్తు నీకు సరిపోవట్లేదంటే అసలు నువ్వు క్రీస్తునందు లేవన్నమాట. అదే తాగుబోతానని మాత్రమే కాదు, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. విచారములు, ఆందోళనలు, చింత, లోకపరమైన చింతలు అని ట్రాన్స్లేట్ చేశారు వాడుక భాషలో. ఈ చింతించడం కూడా బైబిల్ పరంగా పాపం. యాంగ్షియస్నెస్, వరిసం, అది కూడా బైబిల్ పరంగా పాపం. ఎందుకు అది పాపం అంటే అది సజీవుడైన దేవుని యెడల విశ్వాసం ఉంచకపోవడం వల్ల చేసే పాపం. చింతించొద్దు, విచారించొద్దు అంటే సమస్యలు గాలికి వదిలేసి ఏమీ పట్టినట్లుగా బాధ్యత లేకుండా ఉండమని కాదు. ఈ మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాలి, బ్యాలెన్స్డ్గా. బాధ్యతగా నువ్వు చేయాల్సింది చేయాలి, సరైన సమయంలో సరైన విధంగా తప్పక పరిస్థితులకు స్పందించాలి. కానీ పని చేయడం కాకుండా ఏమీ చేయలేనప్పుడు కూడా, ఏది మార్చలేనప్పుడు సైతం కూర్చొని చింతిస్తూ విచారపడుతూ ఉంటాను చాలాసార్లు. అలా చెయ్యొద్దని
చెప్తున్నాడు ప్రభు. అందుకు బదులు దేవునితో ఏకాంతంగా సమయం గడపడం మంచిది. ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలోకి వెళ్ళి మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమరించడం మంచిది. అప్పుడు ఆయా సమస్యలను, పరిస్థితులను ఎలా చూడాలి, వాటితో ఎలా వ్యవహరించాలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. కానీ ఒక విశ్వాసి ఎల్లప్పుడూ నెమ్మదితోని, సంతోషంతోని ముందుకు కొనసాగే పరిస్థితి ఉంటుంది ఒకవేళ అతను క్రీస్తునందున్నవాడైతే. ఒకవేళ మనం అనుదిన జీవితంలో ఈ రీతిన దేవుని పైన ఆధారపడే వాళ్ళమైతే అప్పుడు ఈ వాక్య భాగంలో చెప్పిన అంత్యకాల సూచనలు సంభవించినా మనం భయం అనే ఊబిలో పడిపోకుండా ఉంటాం. ఈ వాక్య భాగంలో ఆయన అక్కడ అకస్మాత్తుగా సంభవిస్తున్న 2 సార్లు చెప్పారు. కాబట్టి మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గల వారం ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. సిద్ధంగా ఉండడానికి గల ఒకానొక మార్గం ఏంటి? ప్రార్థన, ప్రేయర్. లోకంలో ఎదురయ్యే హింసను తట్టుకోవడానికి, సంభవించబోయే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడానికి శక్తి ప్రార్థన ద్వారా దేవునిపై ఆధారపడిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో చాలా మందికి ప్రవచనాలకు సంబంధించిన విషయాలంటే విపరీతమైన ఆసక్తి. అసలు ఈ ప్రవచనం ఇప్పుడు ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు అది ఎట్లా నెరవేర్చబడుతుంది, భవిష్యత్తులో అది ఎట్లా నెరవేర్చబడుతుంది, ఇక్కడ జరుగుతున్న సంగతులన్నింటినీ ఏవేవో డాట్స్ అన్ని కనెక్ట్ చేసి అందులో బైబిల్లో ఉన్న వచనాలన్నీ చూపించేసి ఇదిగో ఇదే అది, అదే ఇది అని చెప్తా ఉంటే ఆ వీడియోస్ అన్ని ఎంత పిచ్చిగా చూస్తుంటారో. ఇవే మాట్లాడుతుంటారు కూడా వాళ్ళ సర్కిల్స్ అందట్లో. అందుకు తగిన విధంగానే పాస్టర్ల పేరుతో సోది చెప్పుకుంటూ పొట్ట నింపుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆదరించే వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి వారిని మోసగించే ఇట్లాంటి దొంగలు కూడా ఎక్కువ అవుతున్నారు. యూట్యూబ్లో ఈ అంశానికి సంబంధించిన వీడియోస్, లైక్స్ పెరుగుతున్నాయి. అందుకే అయితే కేవలం మన క్యూరియాసిటీని తృప్తిపరచడం కోసం మనకు ప్రవచనం అనుగ్రహించబడలేదు. మనం వీటిని చదువుతున్నప్పుడల్లా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన ప్రభు తిరిగి రానై ఉన్నాడు కాబట్టి, ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చరాబోతున్నాడు కాబట్టి, మనం మన పాపములను ఒప్పుకొని మారు మనస్సు పొంది ఈ లోకానికి వేరుగా పరిశుద్ధంగా జీవించబద్దులమని గుర్తు చేసుకుంటూ అలా ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నామా, ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా, ఆయన రాకడ కోసం ఎదురు చూసే వారంగా మనం ఉన్నామా అని పరిశీలించుకొని దానిపైన దృష్టి పెట్టాలి. అదొదిలేసి అనవసరమైన వాటిపైన అనేకులు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీరు అలా ఎవరు చేయొద్దని ప్రభునామంలో మనవి చేస్తున్నారు. చివరిది, యేసు మాదిరిని అనుసరించండి. 37-38 వచనాలు. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రతిదినం తన భక్తి విషయంలో ప్రభువారు కన్సిస్టెంట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ప్రతిదినం పగటి యందు దేవాలయంలో బోధిస్తున్నాడు, ధైర్యంగా బహిరంగంగా సత్యాన్ని ప్రకటిస్తున్నాడు ప్రభు. రాత్రి వేళ ఏం చేస్తున్నాడు? ఒలీవల కొండకు వెలుచు కాలము గడుపుచూ ఉండవచ్చు. అంటే ప్రార్థనలో తండ్రి పైన ఆధారపడుతూ సమయము గడుపుతున్నాడు. నిజంగా రాకడ కోసం సిద్ధపడి కలిగి జీవించడం అంటే ఏంటో ప్రభు వారు ఇప్పటిదాకా ఏం చేశారు? చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చూపిస్తున్నారు. ఆయన మాదిరిని, మన ప్రభు యొక్క మాదిరిని మనం అనుసరించే వారంగా ఉండాలి. ఆయన గురించి ప్రకటించే వారంగా, ఆయన రాజ్య వ్యాప్తి కోసం పాటుపడే విషయంలో ఆయన పైన ప్రార్థన పూర్వకంగా ఆధారపడే వారంగా మనము ఉండాలి. దాన్ని కన్సిస్టెంట్ గా చేసే వారంగా మనము ఉండాలి. తర్వాత ఇంకొక మాట ఉంది కదా, 38వ వచనం, చివరి వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దుకు పెందలకడ వచ్చుచుండిరి. వస్తున్నారంటే ఊరికే వస్తారా? ఇలా ప్రజలు ఆయన దగ్గరకు వస్తున్నారంటే ఆయన వారిని ఎంతలా ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. పెందలకడనే పరిగెత్తుకొని వస్తున్నారంటే దేవాలయానికి, అంటే కాదనలేని విధంగా వారికి సత్యాన్ని బోధిస్తున్నాడు ఆయన. యు కెనాట్ డినై. తీర్పు గురించి ప్రకటించిన పాపులను ఆయన ఒప్పించగలుగుతున్నాడు. యాక్చువల్గా ఇలాంటి విషయాలు మాట్లాడితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? తీర్పుకు సంబంధించిన విషయాలు అవి గతంలో ఎట్లా నెరవేరినాయి, భవిష్యత్తులో ఎట్లా నెరవేరుతాయి? విశ్వాసులమైన మనం కూడా ఏం చేయాలంటే లూకా 14:23 చూడండి. లూకా స్వార్త 14:23 వచ్చింది. విశ్వాసులమైన మనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటో ల్యూక్ 14:23. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి నీ వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని ఏం చేయాలి? మనం అసలు ఎంత మర్యాదగా నడుచుకుంటాం, ఎవరినైనా బలవంతం చేస్తాం మనం? వాడు దేవుని రాజ్యంలోకి రాకుండా నశించినా మనకేం నష్టం లేదు, కానీ మనకు అసలు బాధ ఉండదు, కానీ మనం ఎవరిని బలవంత పెట్టాం. కానీ అసలు మనకి ఇవ్వబడిన ఆజ్ఞే, మనకు అప్పగించబడిన మిషనే బలవంతం చేయడమే. ఇంకా వాడి కోసం బలవంతంగా ఈడ్చుకొని రావడం అని ఉంటుంది. ఇంకా మనకి సమయం ఉండగానే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నప్పుడే కొందరినైనా బలవంతంగా లాక్కొచ్చే ప్రయత్నం మనం చేయాలి. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? గో అండ్ కంపెల్ అని. కంపెల్ అంటే నిజంగానే లాక్కురమ్మని కాదు కదా. మరి దేంతో కంపెల్ చేస్తారు? సువార్తతో, సత్యంతో.
ఆ సత్యాన్ని స్పష్టంగా ప్రకటించినంత, బోధించినంత యేసు ప్రభువు ప్రతిదినం ఈ పని చేశారు. మనం కూడా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని రాజ్య సువార్తను బోధించే వారంగా ఉండాలి. కేవలం పరిస్థితులు అనుకూలించినప్పుడు, నాకు చేయాలనిపించినప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఈ పని చేసేవారంగా మనం ఉండాలని మన ప్రభువే మనకు మాదిరి చూపిస్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి మళ్ళీ మనము సమర్పించుకుందాం. చివరికి ఒక ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. మీకు అంతరిక్షానికి వెళ్ళే వ్యోమగాములు తెలుసు కదా, ఆస్ట్రోనట్స్. ఒకవేళ తెలియకపోతే కనుక తెల్లని సూట్లు వేసుకొని తలకు హెల్మెట్ లాంటివి ధరించుకొని రాకెట్లో స్పేస్ లోకి వెళ్తుంటారు కదా, గాల్లో ఎగురుతుంటారు స్పేస్ లో. అట్లాంటి పిక్చర్స్ ఎక్కడైనా మీరు చూసుంటే వాళ్ళే ఆస్ట్రోనట్స్. నువ్వు కూడా అట్లాగే, నీ గురించే కాసేపు, నువ్వు కూడా అట్లాగే మార్స్ మీదకి వెళ్ళడానికి నువ్వు కూడా సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. కాసేపు సెలెక్ట్ అవ్వగానే వెళ్ళిపోరు కదా. సెలెక్ట్ అయినాక ఏముంటుంది? ట్రైనింగ్ ఉంటుంది. దానికోసం సిద్ధపడండి, లేకపోతే వాంతులు అయ్యి చచ్చిపోతారండి. సో నువ్వు ఎప్పుడు అంతరిక్షంలోకి వెళ్తావో తెలియదు. అది వచ్చే నెల కావచ్చు, లేకపోతే వచ్చే దశాబ్దంలో కావచ్చు. ఎందుకు? ఒక వారం తర్వాత స్పేస్ షిప్ రాకెట్ పంపిస్తున్నారంటే 1 వీక్ ముందు సెలెక్షన్స్ చేస్తారా? అది జరుగుతుంటది, ఇది జరుగుతుంటది ప్యారలల్ గా, సైమల్టేనియస్ గా. నువ్వు సెలెక్ట్ అయ్యావు అనుకుందాం. నువ్వు ఎప్పుడు వెళ్తావో తెలియదు, వచ్చే నెల అవ్వచ్చు, ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా కావచ్చు. కానీ ప్రతిరోజు దానికోసం డిసిప్లైన్ గా ట్రైన్ అవుతూ ఉండాలి. లెక్కలేనని గంటలు సిద్ధపడుతూ ఉండాలి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? వెళ్ళిన తర్వాత రాకెట్లు. ఒకవేళ వేరే గ్రహాలకు వెళితే అక్కడ ఏం చేయాలి? ఊరికే వెళ్ళడం కాదు కదా, ప్రతిసారి వెళ్ళడం వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. సో వెళ్తే అక్కడ రాళ్ళు ఉన్నాయా, మట్టి ఉందా, దాన్ని ఎట్లా పరిశోధించాలి, టెస్ట్లు ఎట్లా చేయాలి, అసలు మొత్తం గ్రావిటీ జీరోలో ఉన్నప్పుడు ఎట్లా బ్రతకాలి, దానికోసం ఒక చేంబర్ ఉంటుంది, ఆ గదిలో వాళ్ళని పడేసి దానికి ట్రైన్ చేయడం. ఎందుకంటే రేపే వెళ్ళాల్సి వస్తే ఈ రోజు నేను నేర్చుకోవడం సిద్ధపడడం మొదలు పెడతానంటే కుదురుతుందా? అది మన ఆత్మకు సంబంధించిన విషయాల్లో కూడా వాస్తవం. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంతకీ ఎంతమంది ఈ ట్రైనింగ్ తీసుకున్న ఆస్ట్రోనట్స్ అంతరిక్షానికి వాళ్ళ జీవిత కాలంలో వెళ్తారో లేదో మనకు తెలియదు. కానీ ప్రతి విశ్వాసి, ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డ ప్రతి విశ్వాసి తప్పక క్రీస్తుని ఎదుర్కొంటాడని ఖచ్చితంగా జరిగే వాస్తవంగా మనకి వాగ్దానం చేయబడింది. అటువంటిప్పుడు మనం ఇంకెంత నిష్ఠతో, శ్రద్ధతో దానికోసము సిద్ధపడాలి. నువ్వు ఉదయాన్నే లేవగానే అడగాల్సిన ప్రశ్న, ఒకవేళ నేను ఈ రోజే లాంచ్ అయిపోయి పరలోకానికి వెళ్ళి నా ప్రభు ముందు నిలబడాలి అంటే అందుకు నిజంగా నేను సిద్ధంగా ఉన్నానా? ఆ సిద్ధపాటుకు తగిన జీవితం నా లోపల కనిపిస్తుందా? నా అలవాట్లు, ఆలోచనలని దానికి తగిన విధంగానే ఉన్నాయా అని మళ్ళీ మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.